హాయ్, దిస్ ఇస్ కొత్త నాగరాజు. వెల్కమ్ టు క్యూటెన్ న్యూస్. ఈరోజు మనం నల్గొండ జిల్లా పెద్దగూర మండలం శీర్షనగర్ గ్రామానికి చెందినటువంటి అద్దంకి గోవర్ధన్ గారు ఉన్నాం. ఆయన బీఆర్ఎస్ పార్టీలో చురుగ్గా పనిచేస్తున్నారు. మరి రేపు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలు ఏమైనా పోటీ చేసే అవకాశం ఉందా? ఆయన గ్రామంలో ప్రధానంగా ఎట్లాంటి సమస్యలు ఉన్నాయి, మరి గ్రామ అభివృద్ధి పట్ల ఆయనకు ఎలాంటి దృక్పథం అనేది ఉంది అనే విషయాలు కూడా ఆయన మాటలో తెలుసుకుందాం. నమస్తే గోవర్ధన్ గారు. నమస్తే నాగరాజు గారు. సార్, మీరు టీఆర్ఎస్ పార్టీలో ఎప్పటి నుంచి కొనసాగుతున్నారు? నేను గత 10 సంవత్సరం టీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నానండి. ఓకే, మరి ఈ టీఆర్ఎస్ పార్టీ నువ్వు 10 ఏళ్ళ నుంచి కష్టపడి పనిచేస్తున్నావు. సో పార్టీ కూడా నీకు అంత గుర్తింపు అనేది ఇస్తుందా? మంచిగా గుర్తింపు ఇస్తుంది. మాజీ ఎమ్మెల్యే నోముందపాల్ గారు కూడా మంచిగా గుర్తుపట్టడం జరుగుతుంది. విలేజ్కి వస్తాడు, అప్పుడప్పుడు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా పోగానే ఫేస్ చేస్తాడు. ఓకే, ఎలాంటి సమస్యలు లేవు. అక్కడి నుంచి పార్టీ నుంచి అయితే ఎలాంటి సమస్యలు లేవు. మీకు సపోర్ట్ ఉందా? సపోర్ట్, ఫుల్ సపోర్ట్ ఉంది మాకు. ఓకే, రైట్. మన రాష్ట్రాన్ని 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీనే పాలించింది. కేసీఆర్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. సో ఈ 10 ఏళ్లలో రాష్ట్రంలో జరగాల్సినటువంటి అభివృద్ధి అనేది జరిగిందని మీరు భావిస్తురా? ఖచ్చితంగా జరిగిందండి. ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి ఏ పార్టీలో కూడా జరగలేదు, జరగబోదు కూడా. ఎందుకంటే కేసీఆర్ గారు ఉన్నప్పుడు, గౌరవ కేసీఆర్ గారు ఉన్నప్పుడు మిషన్ భగీరథ కానీ, మిషన్ కాకతీయ కానీ, కళ్యాణ లక్ష్మి కానీ ఇలాంటి చాలా చేసుకుంటూ వచ్చిండు. గత 50 ఏళ్ళలో కూడా సిరిసాన గ్రామానికి సీసీ రోడ్లు నోచుకున్న పుణ్యం లేదు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఊరు మొత్తం తీర్చిదిద్దిరు. అలాంటి అభివృద్ధులు చాలా చేసిరు. టీఆర్ఎస్ ఇంకా వస్తే ఇంకా చాలా అభివృద్ధి చేస్తుంది. బట్ మరి ఇప్పుడు టీఆర్ఎస్ 10 ఏళ్ళు చూసి ఇప్పుడు 17 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి, సో 6 గ్యారెంటీలు చెప్పి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. మరి ఈ 6 గ్యారెంటీలు ఏ మేరకు అమలు జరుగుతున్నాయని మీరు భావిస్తారు? ఒక్కటి కూడా జరగలేదండి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాళ్ళు చెప్పినన్ని బోగసు. కనీసం వాళ్ళు కళ్యాణ లక్ష్మి కూడా ఇవ్వలేకపోతున్నారు. 2 లక్షల రుణమాఫీ అనేది ఎవరికి కూడా కాలేదు. నేను గొప్పగా రుణమాఫీ దేశంలో ఏ ప్రభుత్వం కూడా చేయనటువంటి రుణమాఫీ 2 లక్షలు మేము చేసాం అని చెప్పేసి చెప్తున్నారు. ఎక్కడ కూడా జరగలేదు కూడా చేయలేరు కూడా వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు చేసేది ఉంటే 6 గ్యారెంటీలు కళ్యాణ లక్ష్యం కూడా ఇవ్వలేకపోయారు. కనీసం ఇప్పుడు సన్న బియ్యం అని ఇస్తుంటుండు. ఆ సన్న బియ్యం కూడా కరెక్ట్ బియ్యం ఇవ్వట్లేడు. మీరు తెలుసుకోండి, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడికి ఇవ్వట్లేదు. సన్న బియ్యం గత ప్రభుత్వాలు దొడ్డు బియ్యం ఇచ్చిన, దొడ్డు బియ్యం వ్యాపారస్తులు బాగుపడరు తప్ప పేదలు ఎవరు తినలేదు. సో సన్న బియ్యం ప్రజలకు మేము ఇస్తున్నాం కాబట్టి ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ మైలేజ్ పెరిగింది, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిపే అవకాశం ఉందని చెప్పి చెప్తున్నారు. ఇప్పుడు వాళ్ళు సన్న బియ్యం ఇచ్చినా, గత ప్రభుత్వాలు దొడ్డు బియ్యం ఇచ్చినా దొడ్డు బియ్యం తిన్నారు. సన్న బియ్యం స్టీమ్ బియ్యం టైపే ఉన్నవి. వంతే మెత్తగా అవుతుంది. అది ఎవరు కూడా తినే పరిస్థితులు లేరు. అది గత ప్రభుత్వం ఏమి ఇచ్చింది అనేది కాదు. మీరు చెప్పిన గ్యారెంటీలలో మీరు నాణ్యత చూపియండి. ఎక్కడ కూడా చేయలే కదా మీరు. అంటే ఏం చేయలేదు, 6 గ్యారెంటీలు అమలు కావట్లేదా? ఎక్కడ కూడా అమలు కావట్లేదండి. ఏ విలేజ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా అమలు కాలేదు, జరగట్లేవు కూడా. సో రేపు వచ్చే స్థానిక సంస్థలో మీరు ఏమైనా పోటీ చేసే అవకాశం ఉందా? ఖచ్చితంగా పోటీ చేస్తాం. సర్పంచ్గా మేము గెలుస్తామన్న ధీమా మాకు ఉంది. టీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుస్తామన్న ధీమా మాకు ఖచ్చితంగా ఉందండి. ఇక్కడ మేజర్గా ఇక్కడ ఎన్ని ఓట్లు ఉన్నాయి మీ గ్రామ పంచాయతీలో? మా గ్రామ పంచాయతీలో 560 చిల్ల బిలో 600 దాకా ఉన్నాయండి. సో మీరు గ్రామంలో ఇక్కడ నివాసం ఉంటారా? ఇక్కడ నివాసం ఉంటాం మేము. ప్రతి గల్లీ టచ్లో ఉంటాం. నేను మీరు అందరికీ సుపరిచితులైన ఈ 560 ఓట్లకు కూడా మీ పేరు చెప్తే గుర్తుపడతారా? గుర్తుపడతారండి. ప్రజల అవకాశం ఇస్తే ఖచ్చితంగా ఆశీర్వాదిస్తే పోటీ చేసి గెలుస్తామనే ఆలోచన కూడా మాకుంది, ఆశ కూడా ఉంది. సో మీరు స్థానికంగానే ఉంటారు. మేజర్గా మీరు మీ ఊర్లో గమనించినటువంటి సమస్యలు ఏమున్నాయి ప్రెజెంట్గా? మా ఊరు సమస్యలు అంటే మెయిన్గా డ్రైనేజ్ లేదండి. ఓకే, గత ప్రభుత్వం చేసిన తర్వాత సీసీ రోడ్ కొన్ని పెండింగ్ ఉన్నాయి. కనీసం ఆ పెండింగ్ కూడా చేయలేని పరిస్థితి ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు. గ్రామ పంచాయతీ బిల్డింగ్ లేదు. ఓకే, సీసీ మన గ్రంథాలయం లేదు. యువతకు క్రీడాకారులకు ఏమైనా ఆడుకోవడానికి క్రీడా ప్రాంగణం కూడా లేదు. సో మరి సర్పంచ్ ఎన్నికలు అంటే చాలామంది పోటీ చేసే అవకాశం ఉంటుంది, రైట్? గోవర్ధన్ గారికి ఎందుకు ఓటు వేయాలంటే మీరు దానికి ఏం సమాధానం చెప్తారు? మీరు ఏం చేయాలనుకుంటున్నారు? మేము గతం వల్ల పదవులో లేకున్నా కూడా మేమేం పనులు చేసినాం, ఎంత ప్రజలకు మేలు చేసినాం, ఏ సమస్య ఉన్నా ముందంజల టీఆర్ఎస్ పార్టీ నుంచి మేమందరం ముందంజలు ఉండి పోలీస్ స్టేషన్ కానీ, మండల ఆఫీస్ కానీ, ఎంఆర్ఓ ఆఫీస్ కానీ ఏ సమస్యలు ఉన్నా మేము ముందుకుండి పోరాడి ఖచ్చితంగా మేము న్యాయం చేస్తున్నాం. కాబట్టి అది గుర్తించి మాకు ఖచ్చితంగా ఓటేస్తారు. రైట్. మీకు ఒకవేళ ప్రజలు అవకాశం ఇస్తే, సర్పంచ్గా అవకాశం ఇస్తే మీ గ్రామంలో ప్రధానంగా చేపట్టే పనులు ఏమున్నాయి? చేపట్టే అంటే ఇప్పుడు గ్రామ పంచాయతీ బిల్డింగ్ ఉందండి, అది కట్టిస్తాం. గ్రంథాలయం, డ్రైనేజ్ లేదు, డ్రైనేజ్ చేపిస్తాం. యువత క్రీడా ప్రారంభం లేదు, అవి చేపిస్తాం. వీధి లైట్లు కూడా సరిగా లేవు. ఒకటే లైట్ వేసి ఐమాక్స్ లైట్ అనేది. అట్లాంటి గ్రామ పంచాయతీ ముందు కూడా డ్రైనేజ్ తీసిన పరిస్థితి కూడా లేదు. చూడండి మీరు వచ్చి గ్రామ పంచాయతీ పక్కన స్కూల్ బిల్డింగ్ 2 ఉన్నాయి. అక్కడ కూడా డ్రైనేజ్ తీసేంత స్టేజ్ లేదు వాళ్ళకి ఇప్పుడు పరిస్థితి. మరి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. సో సర్పంచ్గా బీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇస్తారు ప్రజలు? ఖచ్చితంగా ఇస్తారు. వాళ్ళకి తెలిసిపోయింది ఇప్పటికే కాంగ్రెస్ పాలన 17 నెలల పాలన ఎట్లుందనేది, గత ప్రభుత్వం టీఆర్ఎస్ పాలన ఎట్లుందనేది ప్రజల్లోకి ఆల్రెడీ వాళ్ళందరికీ వచ్చేసింది, తెలిసింది. టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరున్నా ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పుడు ఉప ఎన్నికలు వచ్చినా టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధిస్తుంది. సో ప్రజలు మీకు ఖచ్చితంగా మద్దతు ఇచ్చి గెలిపిస్తారంటారు? ఖచ్చితంగా 100% మద్దతు గెలిపిస్తారు.
ఓకే, ఈ 15 నెలల కాలంలో కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీల అమలులో పూర్తిగా విఫలమైంది. ప్రజలు ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్నే కోరుకుంటున్నారు. 10 ఏళ్ల కేసీఆర్ పాలన బాగుంది అని చెప్పేసి ప్రజలు మెచ్చుకుంటున్నారు. సో అదేవిధంగా మా గ్రామంలో కూడా అనేక సమస్యలు ఉన్నాయి, సమస్యలు నిలయంగా మారింది. ఆ సమస్యలన్నింటిని కూడా మా దృష్టిలో ఉన్నాయి. మాకు అవకాశం సర్పంచ్గా ఇస్తే ఖచ్చితంగా ఇక్కడ గ్రామ పంచాయతీ భవన్ కావచ్చు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అనేక సమస్యలు నేను పరిష్కరిస్తానని చెప్పేసి గోవర్ధన్ గారు చెప్తున్నారు. సార్, ఖచ్చితంగా మీ గ్రామ పంచాయతీకి మీరు సర్పంచ్గా ఉండి మీ గ్రామాన్ని అభివృద్ధి ప్రదంలో నడిపించాలని చెప్పేసి Q10 న్యూస్ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ నాగరాజు గారు.